ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ గెలుపుతో శాసన మండలిలో తమ సత్తా ఏంటో చూపిస్తామని వైసీపీ సీనియర్ నేత కార్పొరేటర్ మొహమ్మద్ ఇమ్రాన్ అన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన నేత శాసన మండలిలో కీలక పాత్ర పోషించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎంతమంది పార్టీని వీడినా ఎలాంటి నష్టం ఉండదని, పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు మన వైఎస్ఆర్సీపీకి మన కూటమి తర్వాత ఉత్తరాంధ్రకి పెద్ద దిగుగా బొత్స సత్యనారాయణ గారిని నియమించి ఈరోజు ఎమ్మెల్సీ కింద వచ్చినందుకు మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన సమస్యల్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులలో మరి ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పచ్చు. దానికి గాను ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి మా అధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ మన జగనన్న మీద ఉన్న నమ్మకాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి పటిష్టంగా ఉన్నారు. ఎన్ని ఇబ్బందుల్లోనైనా సరే, ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే మన వైఎస్ఆర్సీపీ జగనన్న వెంటే ఉంటామని చెప్పి అందరూ కూడా ముందుకు సాగుతూ పోయారు. దానికి గాను మేమందరం కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నందుకు వైఎస్ఆర్సీపీ అభిమానిగా, జగనన్న అభిమానిగా చాలా గర్వపడుతూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి సమస్యకి ఎదురెళ్ళి పోరాడే నాయకత్వాన్ని మనం చూడొచ్చు ఈసారి బొత్స సత్యనారాయణ గారి ద్వారా. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అతను తన రాజకీయ చక్రాన్ని తిప్పిన వ్యక్తి. ఈరోజు ఎన్నో పర్యాయాలు ఎంపీగా, ఎమ్మెల్యేగా, మినిస్టర్గా చేసి ఇవన్నీ కూడా చూసినటువంటి వ్యక్తి. అది మా ఉత్తరాంధ్రవాసి కావడం మేము కూడా గర్వపడతా ఉన్నాం.